శ్రీనివాసులు, కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు సార్ నాది. ఈరోజు ఈ ఆడియో చేయడానికి ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే, నిన్నటి రోజున మనకు ఆన్ ప్యాసివ్ కోటీశ్వర గ్రూప్‌లోకి 7 గంటల సెక్షన్‌కి మన రామాంజన్ సార్‌ని ఇన్వైట్ చేయడం జరిగింది. సార్ కూడా దాదాపు కంటే ఒక 30 మినిట్స్ నుంచి 40 మినిట్స్ దాకా మనకు టైం కేటాయించి, ఆయనకున్నటువంటి అనుభవాలు గానీ, మన కంపెనీ డీటెయిల్స్ గురించి గానీ చాలా చక్కగా వివరించడం జరిగింది. అదే విధంగా మనకు అతి దగ్గరలో అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయని ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అందుకోసం గాను సార్‌కైతే నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను సార్. అదే విధంగా మన రాయల్ గ్రూప్‌లోకొచ్చేసి, కోదాడ గ్రూప్‌లోకొచ్చేసి నైట్ 8 గంటల సెక్షన్‌కి మన వైటీ పానన్ సార్‌ని ఇన్వైట్ చేయడం జరిగింది. ఆయన బిజీ షెడ్యూల్ ఉన్న అంటే నిన్నటి రోజున ఆయన పెళ్లి రోజు అయినా కూడా మనకు చాలా చక్కగా ఒక 15 నిమిషాలు కేటాయించడం జరిగింది. అందుకు గాను సార్‌కి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే మనకు సీనియర్ సపోర్ట్ ఉన్నారన్న అవగాహన కలిగించడానికే ప్రతి ఒక్క సీనియర్‌ని ఇన్వైట్ చేయడం జరుగుతుంది. అదే విధంగా మనకు సపోర్ట్ ఉన్నటువంటి వైటీ పానం సార్ కావచ్చు, ప్రభాకరన్ కావచ్చు, మన రామాంజన్ సార్ కావచ్చు, ప్రతి సీనియర్ కూడా మనకి ఎప్పటికైనా సపోర్ట్ ఉంటారు. అదే విధంగా మన ఆర్‌కే రెడ్డి సార్ కూడా మనకి ఎప్పుడు ఎల్లవేళలా సపోర్ట్‌గా ఉంటాడు. ఇది నేనైతే మనవి కాదు, ప్రతి ఒక్కరు గ్రహించాలి సార్. ఎందుకంటే చాలామంది సీనియర్‌లు సపోర్ట్ లేరని చాలా వరకైతే కాల్స్ చేస్తున్నారు. బట్ మనకైతే మెయిన్ పిల్లర్స్ అయినటువంటి ఆర్‌కే రెడ్డి సార్ గాని, మన రామాంజన్ సార్ గాని, వైటీ పానన్ సార్ గాని వీళ్ళు ఎప్పుడూ ఎల్లవేళ మనకు సపోర్ట్‌గా ఉంటారు. దీంట్లో ఎటువంటి డోకా లేదు. అదే విధంగా నేనిక చిన్న విషయం తెలియాలనుకుంటున్నాను సార్. మనకు ఎందుకు లేట్ అవుతుంది అన్న విషయం గురించైతే నిన్నటి రోజు మన సార్ వాళ్ళు వివరించిన దాంట్లో ఒక చిన్న విషయమైతే మనకు అర్థమైంది. అదేంటంటే ఆల్ కంట్రీలో అన్ని ప్రాబ్లమ్స్ అయితే క్లియర్ అయిపోయినాయి. బట్ ఇండోనేషియా దేశంలో మాత్రం క్లియర్ కాకోకుండా వాళ్ళకి పేమెంట్స్ ప్రాబ్లమ్ ఉండేదానికి, అందుకోసమని అది క్లియర్ చేయడానికే సార్ అయితే కొంత టైం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ నిన్నటి రోజున అవి కూడా క్లియర్ కావడం జరిగింది కాబట్టి, మనకు ఏ క్షణంలో అయినా దగ్గరలో ఉండామని ఒక శుభసూచకం అయితే మనకు వచ్చింది కాబట్టి, ఏ క్షణంలో అయినా మనకు పాపప్ మెసేజ్ రావచ్చు. మనం ఏదైతే ఆశించినామో అది అతి దగ్గరలో మనం తీసుకోబోతున్నామని మనకు నిన్న చక్కగా మన రామన్ సార్ గాని, వైటీ పానన్ సార్ గాని వివరించడం జరిగింది. అదే విధంగా ఒక చిన్న విషయం చెప్తాను సార్ ఇక్కడ మీకు. మనము మన ఇంట్లో ఫ్యామిలీలో ఉన్నటువంటి ఒక 10 మంది పిల్లలున్నారు. ఒక తల్లిదండ్రులు ఉన్నారనుకోండి. ఆ 10 మంది పిల్లల్లో కనీసం అందరికి భోజనాలు సమానంగా పెట్టాలి. అందరి కడుపులు నింపాలి. అందరిని హ్యాపీగా చూడాలని తల్లిదండ్రులకుంటాది. అందులో ఒక పిల్లోనికి కడుపు కాలినా ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడతారో మనకు తెలుసు. అదే విధంగా అన్ని దేశాల పేమెంట్స్ విషయంలో వచ్చేసి అందరికీ పేమెంట్స్ తీసుకుంటే ఒక ఇండోనేషియా దేశంలో మాత్రం పేమెంట్ విషయం ప్రాబ్లమ్ అయినందుకు అందుకే అక్కడ కూడా నా కొడుకు లాంటి దేశానికి వాళ్ళకి కూడా కడుపు నిండా అన్నం పెట్టాలి. ఏ ఇబ్బంది ఉండకూడదని చెప్పి సారు అక్కడ ఉన్నటువంటి సమస్య మొత్తం క్లియర్ చేసుకొని, వాళ్ళ ప్రాబ్లమ్ కూడా అన్నీ క్లియర్ అయ్యేటట్లు ఒకేసారి ఫ్యామిలీలో నింపితే 10 మంది కొడుకులు కడుపు నింపాలన్న ఆలోచనతో ఏ ఒక్కరి కడుపు కాల్చకూడదనే సారు ఉద్దేశంతో ఈ యొక్క లేట్ కావడం జరిగింది. అందుకు ఎవరు గాని బాధ అయితే పడొద్దండి. మనకు యాస్ సార్ కడుపు నింపడానికి అతి దగ్గరలో రాబోతున్నాడు. ఏం టెన్షన్ గాని, పానిక్ గాని గురి అవ్వద్దండి సార్. అతి దగ్గరలో మనమైతే చేరబోతున్నాం. ఈ మంత్ అంటే జూన్ మంత్ మాత్రం మనం గెలవబోతున్నాం. ఇది ఈ రోజు నుంచి అంటే జూన్ మంత్ అంటే ఎండింగ్ వరకు అనుకోవద్దండి సార్. ఈ రోజు నుంచి ఈ మంత్ ఎండింగ్ లోపల ఏ క్షణంలో అయినా మనకు ఆన్ ప్యాసివ్ బాంబ్ అనేది పేలడం జరుగుతుంది సార్. ఇది ఖచ్చితంగా. ఈ మంత్ అయితే మనం విన్ కాబోతున్నాం సార్. ఎవరు అధైర్యపడకండి. అందరూ ధైర్యంగా ఉండండి. ఏదేమైనా మనం ఈ మంత్‌లో విన్ కాబోతున్నాం. మనం ఏదైతే ఆశించినామో అన్ని కోరికలనేది తీరబోతున్నాయి కాబట్టి యాస్ సార్ ప్లాన్ బి నుంచి వస్తున్నాడా? ప్లాన్ ఏ నుంచి వస్తున్నాడా? ప్లాన్ బి నుంచి వస్తున్నాడా? అని చాలామందికి సందేహాలున్నాయి. ఏదేమైనా ప్లాన్ ఏ నుంచి వచ్చినా యాపిల్స్ తీసుకోవడానికి సిద్ధంగున్నాం. ప్లాన్ బి నుంచి వచ్చిన యాపిల్స్ తీసుకోవడానికి సిద్ధంగున్నాం. ఏదేమైనా ఈ మంత్ వచ్చేసి మనీ మంత్‌గా మనకు మారడం చాలా విశేషం సార్. కాబట్టి ఏదేమైనా మనకు పేమెంట్స్ అనేది ఈ మంత్‌లో యాపిల్స్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మనకైతే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఈ మంత్ అన్ని క్లియర్ చేసుకొని హ్యాపీగా ఉండే మంత్‌గా మారిపోతుంది కాబట్టి జూన్ మంత్ ఈజ్ బెస్ట్ మంత్‌గా మన లైఫ్‌లో టర్న్ ఓవర్ అయ్యే మంత్
ఉంది కాబట్టి ప్రతి ఒక్క ఫౌండర్ వచ్చేసి ప్లాన్ ఏ వచ్చినా, ప్లాన్ బి వచ్చినా యాపిల్ తీసుకోవడానికి సిద్ధంగా అయితే ఉండండి సార్. ఏదేమైనా మనకైతే దగ్గరలో ఉన్నాం. ఎవరు పానిక్ కావాల్సిన అయితే అవసరం లేదు. బట్ ఇంకో విషయం ఏంటంటే, ముఖ్య విషయం ఏంటంటే, చాలామంది వాట్సాప్‌లో కొన్ని ఫేక్ లింక్స్ అనేది రావడం జరుగుతుంది. బ్యాంకు ద్వారా కొంతమంది లింకులనేది పంపియడం జరుగుతుంది. ఆ అమౌంట్ విషయం కావచ్చు, మీకు లోన్ అమౌంట్ ఇంత ఉంది, ఈఎంఐ ఇంత ఉందని చెప్పి కొద్ది మ్యాటర్ టైప్ చేసి, అందులో కింద ఒక లింక్ ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్ ద్వారా మీరు ఓకే చేశారంటే, అక్కడ మీ జీమెయిల్ అడుగుతుంది. జీమెయిల్ ఎంటర్ చేసిన వెంటనే మీ యొక్క ఐడీ గాని, మీ యొక్క మెయిల్స్‌కున్న సంబంధించిన అన్నీ హ్యాక్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి, పొరపాటున ఏ లింకులైతే ఒత్తరాదని నేను మనవి చేస్తున్నాను సార్. ఒకవేళ మీకు లింక్స్ ఏమన్నా వచ్చినా, మీ యొక్క ఉన్నటువంటి అప్లైనర్స్ గాని, లేదా మీ గ్రూప్ సభ్యులు ఎవరైనా గాని, సార్ ఇలా లింక్ వచ్చినాయి. ఇది ఏది అని ఒకసారి వాళ్ళని అడగండి. వాళ్ళు నిర్ణయాలు తీసుకొని, మీరు ఒకటికి 2 సార్లు అబ్జర్వేషన్‌లో పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలని నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే మనం అతి దగ్గరలో ఉన్నాం కాబట్టి, ఈ సైబర్ వాళ్ళకి మనము చిక్కాలన్న ఆలోచనతో వాళ్ళు చాలా ఫేక్ లింకులనేది పంపిస్తుంటారు కాబట్టి, ఎవరు తొందరపడి ఆ లింకులు ఓకే చేయొద్దండి. తర్వాత ఇబ్బందులు పడకుండా ఉండాలని నా ఫౌండర్స్‌కి అందరికీ ఒకసారి మనవి చేస్తున్నాను సార్. చాలామందయితే జాగ్రత్తగా అయితే ఉండండి. అయితే దగ్గరలో ఉన్నాం సార్. అంతకు మించి అయితే వేరేదేం లేదు. బట్ ఏదేమైనా మనకు సార్ ప్లాన్ ఏ గాని, ప్లాన్ బి గాని అన్నీ సిద్ధంగా చేసినాడు. ఏమైనా మనకు ఏ క్షణంలో అయినా పాపప్ వచ్చే అవకాశం ఉంది. అలాగే పాపప్ వచ్చిన తర్వాత కొత్త ఓఎస్ వస్తుంది. కొత్త ఓఎస్ నుంచి మనకు కేవైసీ చేసుకునే అవకాశం గూడా ఉంది అక్కడ. ఆ కేవైసీ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఇంతకుముందు ఒక ఆడియో గూడా చేయడం జరిగింది. కాబట్టి కేవైసీలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఒకటికి 2 సార్లు చెక్ చేసుకొని కేవైసీ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. అదే విధంగా మీకు అర్థం కాకపోతే మీ సీనియర్‌లు గాని, లేదా మీ దగ్గరున్న అప్లైనర్స్ గాని, లేదా గ్రూప్ సభ్యులకు గాని ఒకసారి ఫోన్ చేసి మీ కేవైసీ చేసుకోవడం రాకపోతే ఒకసారి చూసుకొని నిదానంగా ఒకరోజు లేట్ అయినా పర్వాలేదు నిదానంగా చేసుకోవడానికి ప్రయత్నించండి. అదే విధంగా నిన్నటి రోజు ఒక ఆడియోలో ఒక చిన్న మిస్టేక్ చెప్పినాను. అక్కడ ఇండోనేషియన్ అన్నా, బట్ ఇండోనేషియన్ అయితే కాదు సార్. మనకు ఫారిన్ నుంచి ఒక ప్రాబ్లమ్ ఉందని చెప్పినాను. ఆ ఫారిన్ ఏదంటే లండన్ దేశం సార్. ఆ లండన్ దేశంలో ప్రాబ్లమ్ ఉండేదానికే సార్ అనేది ఢిల్లీ చేయడం జరిగింది. ఆ లండన్ దేశంలో వచ్చేసి మనకు మెయిన్ ముఖ్య ఉద్దేశం వచ్చేసి మన సారు రెడ్ రెఫాన్ సార్ ఉన్నాడు. వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి ఒక ఉద్దేశంగా అంటే పేమెంట్స్ అనేది ఆ దేశంలో చాలా వరకు ప్రాబ్లమ్ అయింది. అన్ని దేశాల్లో పేమెంట్స్ క్లియర్ కావడం జరిగింది. ఒక లండన్ దేశంలో మాత్రమే పేమెంట్స్ ప్రాబ్లమ్ ఉన్నాయి. కాబట్టి ఆ లండన్ దేశం కూడా పేమెంట్స్ ఇవ్వాలని చెప్పి సారు అన్ని దేశాలతో పాటు సమానంగా ఆ లండన్ దేశానికి కూడా ఇవ్వాలని చెప్పి లేట్ కావడం జరిగింది. అంతేగాని వేరేదైతే లేదు. నిన్నటి రోజున ఆడియోలో వచ్చేసి ప్రెజెంట్‌గా అది ఇండోనేషియన్ కానీ బట్ ఇండోనేషియన్ కాదు సార్. లండన్ దేశానికి సంబంధించిన మ్యాటర్ అది. కాబట్టి ఎవరైతే పానిక్ కావద్దండి. అతి దగ్గరలో అయితే మనకు శుభసూచకాలన్నీ దగ్గరలో ఉన్నాయి. ఎవరు పానిక్ కావద్దండి. అలాగే అడ్వాన్స్ కంగ్రాచ్యులేషన్. జై ఆన్ ప్యాసివ్, జై యాష్ ముఫారే, జై భారత్. థాంక్ యూ సార్.